హలో! హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో మీకొకటి చెప్తా. అదేంటి లాస్ట్ వీడియోలో చెప్పాను గదా! మా అమ్మాయి, మా అన్నయ్య కూతురు ఒకటే రోజులో డ్రెస్ కుట్టింది, నేర్చుకుంది అని చెప్పినా గదా! సో, అది ఇదే డ్రెస్ అన్నమాట. ఈ అమ్మాయే. చాలా బాగా కుట్టింది. ఒక్కటే రోజులో నేర్చుకుందనమాట. అంటే తనకు అంతకు ముందుకు అసలు టైలరింగ్ గురించి అసలు ఏమాత్రం ఎక్స్‌పీరియన్స్ లేదు. మిషన్ తొక్కడం గానీ, కుట్లు వేయడం గానీ, దారం పెట్టడం గానీ, ఇలాంటిది కత్తెర పట్టుకొని క్లాత్ కట్ చేయడం కానీ, అసలు దీని గురించి అసలు ఏ మాత్రం కూడా ఎక్స్‌పీరియన్స్ లేదు తనకి. అయితే ఒకరోజు ఆఫ్టర్‌నూన్ మధ్యాహ్నం సండే రోజు, ఈ సండే కాదు సమ్మర్‌లో పోయిన లాస్ట్ మంత్ సండే. సో, సండే రోజు ఆఫ్టర్‌నూన్ 1:00 నుంచి ఈవినింగ్ 5:00 వరకు మొత్తం ఇవే నేర్పించా అనమాట. అంతకుముందు చెప్తే అసలు వినేది కాదు. అట్‌లీస్ట్ మిషన్ తొక్కడమన్నా నేర్చుకో గదా! చిన్న చిన్న కుట్లు వేసుకోవడానికన్నా వనుకొస్తదంటే అస్సలు వినేది గాదు. మిషన్ అంటే హార్డేమో, చాలా కష్టముంటది, నాకు రాదు అని అనుకునేదంట. అందుకే ఎంత చెప్పినా వినేది కాదు. ఒకరోజు తనే కుడతా అని జెప్పేసి ఇంగ కూర్చుంది. కుట్టింది. కానీ ఫస్ట్ టైం తను మిషన్ మీద కూర్చున్నప్పుడు అస్సలు తొక్కడానికి రాలేదు. తనకి ఇంకా ఈజీగా ఎట్లా తొక్కాలి, అది మిషనుకి దారం ఎట్లా పెట్టుకోవాలి, స్ట్ ఆహ్, క్లాత్ పైన స్టిచెస్ ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా నేను మధ్యాహ్నం 1 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మొత్తం వీటి గురించి నేర్పించడమే సరిపోయింది. కానీ తను త్వరగా నేర్చుకోగలిగింది. ఫాస్ట్‌గా అన్నీ అర్థం చేసుకోగలిగింది. నేను చాలా చాలా ఈజీ టిప్స్‌తో తనకి ఫాస్ట్‌గా అర్థమయ్యే విధంగా ఎక్స్‌ప్లెయిన్ చేశా. కాబట్టే తను అంత ఫాస్ట్‌గా నేర్చుకోగలిగింది. సో, ఆ తర్వాత ఇంకా ఈవినింగ్ 5 తర్వాత పేపర్ పైన తన మెజర్‌మెంట్స్‌తోని కటింగ్ చేషినా అనమాట. మార్కింగ్ చేసి కటింగ్ చేసేషిన. ఇంకా తనని కట్ చేయమన్నా. ఆ తర్వాత మార్కింగ్ చేసి కటింగ్ చేశా. దాని తర్వాత చాలా క్వెషన్స్ తనకి వేషిన. అసలు మార్కింగ్స్‌లు చేశాం గదా! అందులో చెస్ట్ లూజ్ ఏంటి, హిప్ లూజ్ ఏంటి, ఆ తర్వాత లెంత్ అంటే ఏంటి, స్కర్ట్ లెంత్ అంటే, బాడీ లెంత్ అంటే ఏంటిది, హ్యాండ్ లూజ్ అంటే ఏంటి, హ్యాండ్ విడ్త్ అంటే, నెక్ విడ్త్, నెక్ డీప్, ఫ్రంట్ నెక్, ఫ్రంట్ ఇదంతా ఎంత తీసుకోవాలో ఫస్ట్ వాటి గురించి క్లియర్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తనకు ఒక టెస్ట్ లాగా కూడా పెట్టేసిన. తను ఫటా చెప్పేసింది. అయితే ఓకే, తనకు బానే అర్థమైతుంది, త్వరగానే నేర్చుకుంటదని నాకు అర్థమైంది ఇంకా. సరే ఇంకా నువ్వు కట్ చేయు, ఇప్పుడు నీకు పేపర్ మీద చూపించాను కదా, నువ్వు క్లాత్ మీద కట్ చెయ్యి అంటే ఇంకా తను క్లాత్ మీద కట్ చేసింది. అయితే నేననుకున్న ఫస్ట్ టైం కట్ చేసింది కాబట్టి మంచి క్లాత్ ఇస్తే వేస్ట్ చేస్తదేమో అన్న ఉద్దేశంతోని అక్కడున్న క్లాత్స్ ఏవైనా పిచ్చి పిచ్చివి తీసుకొని వాటి మీద ట్రై చేయని చెప్పేసి మంచి మెటీరియల్ ఇవ్వకుండా ఆహ్, అక్కడున్న మెటీరియల్స్‌తోని ట్రై చేయంటే ఇగో చూసారా ఎన్ని కలర్స్ ఉన్నాయో దీంట్లో. పిచ్చి పిచ్చి క్లాత్‌లన్నీ కలిపేసి తనే ఓన్‌గా కట్ చేసిందనమాట. ఇంకా నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అన్నీ కూడా మంచి మంచి ఈజీ టిప్స్ అన్నీ కూడా మైండ్‌లో పెట్టుకుంది. ఈజీగా కట్ చేసేసింది. కట్ చేసిన తర్వాత అంటుంది, "ఇంత ఈజీ ఉంటదని నేను అనుకోలేదక్క ఎప్పుడు. చాలా ఈజీ ఉంది" అనేసి అని అన్నదనమాట. ఇంకా రోజంతా కూడా అదే మాట అనింది. సో, బాగా కుట్టింది మంచిగా. కానీ ఇక్కడ నెక్ దగ్గర ఒక్క చోటనే కొంచెం పోయింది. ఇంక మిగతాదంతా కూడా ప్రాపర్‌గా మంచిగా వచ్చింది. చాలా బావుంటది. ఇదెందుకు నేను చూపిస్తున్నా అంటే, కొందరికైనా మోటివేషన్‌గా ఉంటది కదా! అంటే మేము కుట్టలేము, మాకు రాదు టైలరింగ్ అంటే, చాలా కష్టం, చాలా హార్డ్‌గా ఉంటది అని చెప్పేసి అనుకునే వాళ్ళకి కొందరికైనా మోటివేషన్‌గా ఉంటది ఈ వీడియో అని చెప్పేసి ఆహ్, నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నా. మనము ఇష్టంతో చేస్తే, ఓపికతో చేస్తే, ఇంట్రెస్ట్‌తో చేస్తే ఎంత కష్టంగా ఉన్న పనైనా ఈజీగా మనం చేయగలుగుతాము. టైలరింగ్‌లో మనకి మెయిన్ కావాల్సింది కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్, ఓపిక. టైలరింగే కాదు, ఏ పని చేయడానికైనా మనకు ఫస్ట్ ఇంట్రెస్ట్, ఓపిక అనేది ఉంటే 100% సక్సెస్‌ఫుల్‌గా ఆ పనినైతే చేయగలుగుతాం అనమాట. సో, ఇంకా మా బుజ్జి కూడా అట్లనే చేసేసింది. హాఫ్ డేలోనే తను డ్రెస్ కుట్టడం నేర్చుకుంది. ఇంకా నెక్స్ట్ డేకి తనకి కొత్త మెటీరియల్ ఇస్తే తనే ఓన్‌గా కట్ చేసింది, కుట్టేసింది. నేను పక్కన కూర్చొని జస్ట్ చెప్పా. తర్వాత అక్కడ కుట్టేయి, ఇక్కడ కుట్టేయి అని చెప్పిన అంతే. చాలా బాగా కుట్టింది. సో, మా బుజ్జి ఎలా డ్రెస్ కుట్టిందో కామెంట్ చేయండి. మీకు నచ్చినట్లయితే డెఫినెట్‌గా లైక్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి. సో, ఎప్పుడూ కూడా నేను చెప్పే టిప్స్‌ని మీరు ఈజీ తీసుకోకండి. మీరు వాటిని ఫాలో అవ్వండి. మీరు కూడా బెటర్‌గా కుడతారు.